అందరికీ మేమైతే అందరం కలిసి తిరుపతి, అరుణాచలం, పాండిచ్చేరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే తిరుపతి వెళ్తున్నాము. మేము ట్రైన్లో వెళ్తున్నాము. మాకైతే 16 అవర్స్ జర్నీ ఉంది తిరుపతికి. ఇంకా ఫైనల్గా తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి కొండ మీదకి మనకి చాలా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. మనకి పర్ మనిషికి 120 అలా కోట్ చేస్తారు. ఇంకా ఫైనల్గా కొండ మీదకి అయితే వెళ్ళి లాకర్స్ తీసుకున్నాము. లాకర్స్ తీసుకొని మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి అక్కడే ఫ్రెష్ అయిపోయి వెంటనే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మనం నైట్ వెళ్తేనే కొంచెం తొందరగా అయిపోతుంది దర్శనం అని అన్నారు అక్కడ అడిగితే. అప్పటికి ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇంకా ఫైనల్గా లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఎవ్రీ మనిషికి ఒక లడ్డు ఫ్రీ ఉంటుంది తిరుపతిలో. ఇంకా ఫైనల్గా దేవుణ్ణి అయితే దర్శించుకొని ఇక్కడ మనకి అన్నప్రసాదం ఇస్తారు. మాకైతే 8 అవర్స్ పట్టింది దర్శించుకోవడానికి. ఇంకా అన్నప్రసాదం దగ్గర అయితే మనకి చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళా కాబట్టి నాకు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తినేసి బయటకు వచ్చేసాము. కొన్ని ఫొటోస్ దిగుదామని అనుకుంటే ఎండ మాత్రం చాలా ఉంది. ఇంకా ఆ ఎండకి తట్టుకోలేక ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము. మా లాకర్స్ దగ్గరికి వెళ్ళేసి లగేజ్ అయితే తీసుకొని కొండ మీద నుంచి కిందకి మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఇంకా ఫ్రీ బస్లో వెళ్ళిపోయాము. వెళ్ళి ఇంకా బస్ స్టాండ్ దగ్గర ఆగాము. మనకి అరుణాచలం బస్సెస్ తిరుపతి నుంచి చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి 5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇంకా అరుణాచలం కూడా నైట్ టైంలో రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే అక్కడ ఒక రూమ్ తీసుకొని ఒక 3 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాము. రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణ మనం వాక్ చేసుకుంటూ వెళ్తేనే చాలా బాగుంటుంది. అండ్ మనకి మార్నింగ్ టైంలో ప్రిఫర్ చేస్తేనే అన్ని దేవుళ్ళని మనం చూసుకోగలుగుతాము. నైట్ టైంలో మాత్రం, అంటే నైట్ ఇన్ ద సెన్స్ 2-3కి అలా గిరి ప్రదక్షిణ చేస్తే మనకి చాలా లింగాలను మనం చూడలేము. ఎందుకంటే ఆ గేట్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. మార్నింగ్ టైంలో అయితేనే చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం అయితే వాక్ చేసుకుంటూనే గిరి ప్రదక్షిణ చేశాను 14 కిలోమీటర్స్. బట్ ఈసారి అమ్మకి నాన్నకి కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోతానని చెప్పేసి ఇంకా నేను కూడా వాళ్ళతో పాటే ఆటోలో అన్ని దేవుళ్ళని అయితే చూశాను. కానీ మనకి గిరి ప్రదక్షిణ వాక్ చేసుకుంటూ వెళ్తేనే అదొక హ్యాపీనెస్. కాబట్టి మీరు వాక్ చేసుకుంటూనే వెళ్ళండి. ఇంకా లాస్ట్ టైం అయితే నేను నడుచుకుంటే వెళ్ళాను. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నడుచుకుంటే వెళ్తాను. ఇంకా అన్ని దేవుళ్ళని అయితే చూసేసుకున్నాము. కాకపోతే అక్కడ ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ అయ్యారనుకో, మనకి ఎండ వచ్చేస్తుంది కాబట్టి కాళ్ళు బాగా కాలుతాయి. దానివల్ల చేయలేము. నైట్ టైంలో చేస్తే ఏంటంటే ఫ్రీగా అయిపోతుంది. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా చాలా పీస్ఫుల్గా అయిపోతుంది. కానీ దేవుళ్ళని అక్కడికి వెళ్ళిందే మనం దేవుణ్ణి చూడడానికి కాబట్టి మార్నింగ్ టైంలో ప్రిఫర్ చేయడమే బెస్ట్. నన్ను అడిగితే 4:30కి 4కి అలా స్టార్ట్ అయిపోతే మీరు అప్పటికి దేవుళ్ళ గేట్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి కాబట్టి అన్ని దేవుళ్ళని ఈజీగా చూసుకొని హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నేను చూపించే టెంపుల్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అంట. కానీ చాలామందికి తెలియదు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనకి, అందుకే ఓపెన్లో లేదు. సో ఇక్కడ కూడా మేము వచ్చి చూసుకున్నాము. మనకి ఆటో పర్సన్స్ ఏంటంటే మనకి అన్నీ చూపిస్తారు. మనకి తెలియకుండా ఉంటాయి కదా, అవి కూడా చూపించేస్తారు ఆటోలో వెళ్తే. ఇంకా వెళ్ళే వాళ్ళైతే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆటోలో వెళ్ళి మంచిగా దేవుళ్ళందరినీ చూసుకోవచ్చు. ఒకవేళ ఆటోలో వెళ్ళేదైతే మీరు మార్నింగ్ టైంలోనే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మీరు నడిచి వెళ్ళేది ఉండదు కాబట్టి. మేమేమో నైట్ చేసుకున్నాము, అదే మేము చేసిన తప్పు. ఇంకా ఫైనల్గా ఇక్కడ 5 కాళ్ళ ఆవునైతే చూసేసుకున్నాము. లాస్ట్ టైం నాకు ఇది కనిపించలేదు. ఈసారైనా కనిపిస్తుందో లేదో అనుకున్నాను. ఫైనల్గా నాకైతే కనిపించింది. ఇక్కడ చంద్రలింగం, సూర్యలింగం మనకి కౌంట్లో ఉండదు. బట్ ఇక్కడ కూడా మీరు దేవుణ్ణి చూసుకోవచ్చు. చంద్రలింగం, సూర్యలింగం కూడా చాలా పవర్ఫుల్ అంట అక్కడ. మేమైతే చంద్రలింగం, సూర్యలింగం కూడా చూసేసుకున్నాము. నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకు నడుచుకుంటూ వెళ్ళలేదు అని వచ్చిన తర్వాత. బట్ గిరి ప్రదక్షిణ ఆటోలో వెళ్ళడం కంటే నడుచుకుంటూ వెళ్ళడమే బెటర్ అని నేను అంటాను. ఇంకా ఫైనల్గా దేవుళ్ళందరిని అయితే చూసుకున్నాము. ఇంకా నేనైతే అక్కడ మనకి ఎలా చెప్పాలంటే, మనకి నడుచుకుంటూ వెళ్తే ఏంటంటే కొండ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది మార్నింగ్ టైంలో. ఆ కొండ చుట్టూ మనం తిరుగుతాం కాబట్టి కొండ మనం నడిచే కొద్దీ అది మూవ్ అవుతూ ఉంటుందన్న ఫీలింగ్ వస్తుంది. హాఫ్ దాకా వచ్చినాక అదొక హ్యాపీనెస్, అబ్బా సగం నడిచేసామే అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మోక్ష మార్గం అయితే ఖచ్చితంగా వెళ్ళండి, మిస్ అవ్వకండి.
ఇంకా మోక్ష మార్గం దగ్గర అయితే ఫుల్ క్రౌడ్. అసలు మాకు ఒక 50 మినిట్స్ అలా పట్టింది మోక్ష మార్గం నుంచి బయటికి రావడానికి. చాలామంది అక్కడ భయపడుతున్నారు, లోపలికి వెళ్తే బయటికి రాలేమో అని. నేను చూసినంత వరకు అయితే ఎంత లావుగా ఉన్న వాళ్ళు కూడా అందులో నుంచి బయటికి వచ్చారు. లాస్ట్ టైం చూసినప్పుడు అంతే ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. భయపడకండి, మీరు ట్రై చేయండి, మనస్ఫూర్తిగా మొక్కుకొని అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తారు. ఇంకా మేమైతే ఫైనల్గా మార్నింగ్ అయిపోయింది, అన్నీ చూసుకునే లోపు మనకి కొండ చూడండి, మేఘాలు కొండని తాకుతూ ఉన్నాయి. అసలు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా మేమైతే అన్నీ చూసుకొని మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చేకల్లా మాకైతే 2.5 to 3 hours పట్టింది ఆటోలో. బై వాక్ వెళ్తే మాత్రం మనకి 5 to 6 hours పడుతుంది. ఇంకా అన్ని లింగాలను అయితే చూసేసుకొని ఇంకా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మాకైతే మనం గోపురంలో స్టార్ట్ అయితే మనం దేవుడి దగ్గర దర్శించుకోవడానికి ఇక్కడైతే మనకి 1.5 to 2 hours పడుతుంది. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది అప్పటికి. ఎందుకంటే మేము మండే వెళ్ళాము, మండే అంటే మనకి శివయ్యది కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా మాకు 1.5 to 2 hours అలా పట్టింది దేవుణ్ణి దర్శించుకొని బయటికి రావడానికి. ఇంకా దర్శించుకొని బయటికి వచ్చేసాము. శివయ్యని కానీ మన వెంకటేశ్వర స్వామిని కానీ అలా వెయిట్ చేసి చూస్తే ఆ ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి అరుణాచలం అయితే అసలు చెప్పలేము, నాకైతే ఫేవరెట్. ఇంకా లాస్ట్ టైం వెళ్ళిన కాడ నుంచి నాకు అరుణాచలం ఫేవరెట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళాలి అని అయితే నేను ఫిక్స్ అయిపోయాము. మన లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయా జరగవా అవి సెకండరీ. నువ్వనే మనిషివి దేవుణ్ణి నమ్ముకుంటేనే నీకు అవి అవుతాయా లేవా అన్నది నీకు అనవసరం. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి మంచి కోరికలు అడిగితే నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. అండ్ కష్టపడాలి, మనం కోరికలు కోరుకుంటేనే సరిపోదు, దానికి తగ్గ కష్టం కూడా ఉండాలి. ఇలా కోరుకోగానే అవ్వాలి అని అయితే అనుకోవద్దు. చాలామందికి మిరాకిల్స్ జరిగాయంట అరుణాచలం వెళ్తే. సో వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా రూమ్కి అయితే రీచ్ అయిపోయి మళ్ళీ వెంటనే పాండిచేరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మనకి అరుణాచలం టు పాండిచేరికి బస్సెస్ అయితే చాలా ఉంటాయి. మనకి 95 రూపీసే ఉంటుంది పర్ హెడ్కి టికెట్. ఇంకా ఫైనల్గా మేమైతే బస్ ఎక్కేసి పాండిచేరి అయితే స్టార్ట్ అయిపోయాము. పాండిచేరి వ్లాగ్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. బాయ్ గాయ్.